ఒక సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఏం చెప్పింది అంటే ఏంటంటే, నీకు సేల్ డీడ్ అయినంత మాత్రాన నువ్వు ఓనర్వి కాదు అని చెప్పింది. నీ పేరు మీద ఆస్తి రిజిస్టర్ అయినంత మాత్రాన నువ్వు ఓనర్వి కాదు, కానీ ఇంకొన్ని కండిషన్స్ పాటిస్తేనే నువ్వు ఓనర్ అవుతావు అనేది చెప్పింది సుప్రీంకోర్టు. అట్లనే నేను ఇదే ఐటెంలో ఒక వీడియో చేసినట్టున్నా. నేను ప్రాపర్టీ కొనేటప్పుడు ఈసీ చూడొద్దు అని చెప్పిన నేను. దానికి నన్ను ఒక రేంజ్లో, మీరు అది వీడియో ఉంటుంది చూడండి, ఒక రేంజ్లో ఆడుకున్నాను నన్ను. ఓకే, సో ఇక్కడ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఓనర్షిప్ రావటం వేరు, రిజిస్టర్ కావటం వేరు, రెండు డిఫరెంట్. కామన్ వ్యక్తి ఏమనుకుంటారంటే, నా మీద సేల్ డీడ్ అయింది కాబట్టి నేను ఓనర్ అని ఫీల్ అవుతుంటారు. కానీ ఓనర్షిప్ రైట్స్ ట్రాన్స్ఫర్ కావటం వేరు, జనరల్ ఒక ప్రాపర్టీని కొనుక్కోవడం వేరు. ఈ రెండింటి చాలా డిఫరెంట్ ఉంటుంది. అట్లనే టెనెంట్ ఎప్పటికీ టెనెంటే. టెనెంట్ ఎప్పటికీ టెనెంటే. టెనెంట్ ఎప్పటికి కూడా ఓనర్ కాలేడు. ఓకే, కాకపోతే ఏంటంటే ఒక 12 years కంటిన్యూస్గా ఉండటం ద్వారా ఆ ప్రాపర్టీ మీద కొన్ని రైట్స్ వస్తాయి అంతే, కొన్ని ఎక్స్ట్రా ప్రివిలేజెస్ వస్తాయి, కానీ ఎప్పుడు ఓనర్ కాలేడు. ఓకే, దాన్ని ఏం చెప్పింది సుప్రీంకోర్టు, మళ్ళీ ఒకసారి నొక్కి ఒక్క నుంచి